తనకున్న పరిచయాలతోనే ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించానని రౌడీ షీటర్ మధ్యవర్తి యాదగిరిరావు చెప్పాడు. మే 26న సిబిఐ ఎదుట హాజరై ఇచ్చిన వాంగ్మూలం ప్రతి ఈటీవీకి చిక్కింది. ఇందులో అనేక కీలక అంశాల గురించి యాదగిరిరావు వెల్లడించాడు. గాలి బెయిల్ వ్యవహారానికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన యాదగిరిరావు గతంలో సిబిఐ ఎదుట హాజరై ఇచ్చిన వాంగ్మూలం ఈటీవీకి చిక్కింది. సిబిఐని యాదగిరిరావు తప్పుదోవ పట్టించినట్లు వెల్లడైంది. గాలి బెయిల్ కోసం తనకు 9,50,000 మాత్రమే ముట్టాయని యాదగిరి చెప్పాడు. ఏసీబీ సోదాల్లో మాత్రం 3,75,00,000 పట్టుబడ్డాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా జీవితం మొదలెట్టిన తనపై ఉన్న కేసుల కోసం కోర్టుకు వెళ్లగా పలువురు న్యాయవాదులు పరిచయం అయ్యారని చెప్పాడు. న్యాయవాది ఉమామహేశ్వరరావు, ఆయన జూనియర్ ఆదిత్య, న్యాయమూర్తి చలపతిరావు సహా మరికొందరు ఇలానే పరిచయం అయ్యారన్నాడు. ఈ క్రమంలో గాలి న్యాయవాది ఉమామహేశ్వరరావు ఇంట్లో గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డిని కలిశానని చెప్పిన ఆయన ఇద్దరి మధ్య స్నేహం పెరిగిందన్నాడు. దీంతో గాలికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తులను ఒప్పించాలని సోమశేఖర్ రెడ్డి కోరగా తాను చలపతిరావు పేరు చెప్పారన్నాడు. ఇందుకు చలపతిరావు ఒప్పుకోవడంతో సోమశేఖర్ రెడ్డితో లకిడికాపూల్లోని ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశానని తెలిపాడు. ఈ సమయంలో వారిద్దరికీ పరిచయం ఉన్నట్టు వెల్లడైందన్నాడు. గతంలో సిబిఐ న్యాయమూర్తిగా పనిచేసిన ఎంఆర్ శర్మను సంప్రదించామన్న యాదగిరిరావు ఆయన పూర్తి పేరు మాత్రం తెలియదన్నాడు. చలపతిరావు తనను పిలిచి సోమశేఖర్ రెడ్డి ఎంత డబ్బిస్తారని అడగగా కోట్లలో ఇవ్వొచ్చని చెప్పినట్లు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో యాదగిరిరావు వెల్లడించాడు. మే 6, 7న సిబిఐ న్యాయమూర్తితో మాట్లాడేందుకు చలపతిరావు ప్రయత్నించాడని, ఇందులో భాగంగానే మే 10న ఒక యువకుడిని తీసుకొచ్చి పట్టాభి కుమారుడిగా పరిచయం చేశాడని యాదగిరిరావు చెప్పాడు. బెయిల్ ఇచ్చినట్టయితే 20 లక్షలతో పాటు పెద్ద రియల్ ఎస్టేట్ కూడా ఇస్తారని పట్టాభి కుమారుడికి చెప్పారన్నాడు. అప్పటి నుంచి పట్టాభి కుమారుడు తరచుగా ఫోన్లు చేయడంతో పాటు బెయిల్ పిటిషన్ ను న్యాయవాదుల ద్వారా తెలుసుకునేవాడని తెలిపాడు. గాలికి బెయిల్ మంజూరైన రోజు సోమశేఖర్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో ఓ హోటల్లోకి వెళ్లిన తర్వాత సురేష్ ను పరిచయం చేశాడని చెప్పాడు. ఒప్పందం ప్రకారం డబ్బు ఇస్తామని చెప్పి ఆయన కారులోనే చలపతిరావు వద్దకు బయలుదేరామన్నాడు. అశోక్ నగర్ వద్ద తమ కారులో ఉన్న దశరథ్ రామరెడ్డి చలపతిరావుకి 5-6 డబ్బు సంచులు ఇవ్వగా వాటిని తన కారులో పెట్టుకున్నాడని యాదగిరిరావు వివరించాడు. అనంతరం వారితో కలిసి జూబ్లీ హిల్స్ వెళ్లి తన బైక్ పై ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు రాగానే అక్కడ చలపతిరావు తనకు ఒక సంచి ఇచ్చాడని, అందులో 9.5 లక్షలు ఉన్నాయని చెప్పాడు. ఇంకా మొత్తం డబ్బు అందలేదన్న ఆయన వచ్చిన తర్వాత మరికొంత ఇస్తానని తనతో చెప్పాడన్న యాదగిరిరావు సంబంధిత న్యాయమూర్తి సహా తదితరులకు ఇంకా ఇవ్వాల్సి ఉందని చెప్పినట్టు వివరించాడు. మిగిలిన డబ్బు ఇవ్వాలన్న చలపతిరావు సలహా మేరకు సోమశేఖర్ రెడ్డికి ఫోన్ చేసినట్లు యాదగిరిరావు చెప్పాడు. బెయిల్ ఉత్తర్వులు చూసిన తర్వాతే మిగతా డబ్బు ఇస్తానని సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశాడన్నాడు. బెయిల్ ఉత్తర్వులు బలంగా లేకపోతే హైకోర్టు దాన్ని కొట్టివేసే అవకాశం ఉన్నందున మొత్తం డబ్బు ఇవ్వలేమని చెప్పాడని తెలిపాడు. అనంతరం సోమశేఖర్ రెడ్డిని సంప్రదించగా వారికి బెయిల్ ఉత్తర్వులు అందినా సిబిఐ హైకోర్టుకు వెళ్లినందున అక్కడి నిర్ణయం చూసిన తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తారని చెప్పాడు. గాలి బెయిల్ కోసం శర్మ అనే సిబిఐ న్యాయమూర్తికి కొంత డబ్బు ఇచ్చినా అది సఫలం కాలేదని, ఈ న్యాయమూర్తి సోదరుడు వైజాగ్ లో న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడని చలపతిరావు తనతో చెప్పినట్టు యాదగిరిరావు పేర్కొన్నాడు. మిగిలిన మొత్తం కోసం పలుమార్లు సోమశేఖర్ రెడ్డికి ఫోన్ చేసినా ఫలితం లేదన్నాడు. ఇందుకు సంబంధించి యాదగిరిరావు నుంచి 8 సెల్ ఫోన్లు సిబిఐ స్వాధీనం చేసుకుంది.